హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ ఈఏపీ సెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఏ ఏపీ ఈఏపీ సెట్ అన్నా, ఏపీ ఎంసెట్ అన్నా ఒకటే అండి. ఈ ఏపీ ఈఏపీ సెట్, ఎంసెట్ అనేది ఇంజినీరింగ్‌కి సంబంధించి, అగ్రికల్చర్‌కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ని మనకి ఈ సంవత్సరం ఎవరు నిర్వహిస్తున్నారంటే, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ ఎంసెట్‌కి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మనకు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? ఎండింగ్ డేట్ ఎప్పుడు? లేట్ ఫీజ్ తోటి ఎప్పటి వరకు ఉంది? అనేదైతే చూద్దాము. ఇంకా ఇది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు రాసుకోవాల్సయితే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రిజల్ట్‌లో మనకి పర్సెంటేజ్‌ని ఎంసెట్‌లో యాడ్ చేస్తారా? లేకపోతే ఓన్లీ ఈ ఎంసెట్ ఎగ్జామ్‌లో ఉన్న మార్క్సే ఉంటాయా? మనకి సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు? ఇవన్నీ అయితే మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను. మీ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఫస్ట్ చూడండి మనకి ఇక ఏమేం కోర్సులుంటాయి అనేదైతే చూడండి ఫస్ట్. ఈ ఏపీ ఈఏపీ సెట్ అనేది ఎవరు రాసుకోవచ్చు అనంటే, ఇంజినీరింగ్ చదివే వాళ్ళు, బయోటెక్నాలజీ, బీటెక్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ఎంట్రన్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సయితే ఉంటుంది. ఇక బీఎస్సీ చూడండి, అగ్రికల్చర్‌కి సంబంధించిన వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు అంటే బాటనీ, జువాలజీ తీసుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక ఫార్మసీ, ఫార్మ్ డి అనేది కూడా వీళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయాలి. ఈ కోర్సులు చెయ్యాలంటే మీరు ఈ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా రాయాల్సయితే ఉంటుంది. కోర్సెస్ అయితే ఇవైతే ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి మనకి చూడండి. మనకి స్టార్టింగ్ డేట్ ఈ ఫిబ్రవరిలోతే స్టార్ట్ అయింది. 3 నుంచయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ అయితే 3 రోజైతే వచ్చింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేటివి 4 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ది ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి 7/3/2026 ఇక్కడ మనకి 7థ్ మార్చి వరకైతే ఉంది. మార్చి 7థ్ రోజు మనకి లాస్ట్ డేట్. ఇక లేట్ ఫీజ్‌తో కూడా మనకుంది చూడండి. మార్చి 12థ్‌కి అప్లై చేస్తే రూ. 1000 లేట్ ఫీజ్ అయితే మీరు చెల్లించాల్సయితే ఉంటుంది. ఇంకా 17థ్ మార్చికైతే 2000, 21 మార్చ్‌కైతే 4000, లాస్ట్ 26థ్ మార్చి రోజు చేసుకుంటే 10,000 లేట్ ఫీజ్ తోటి మీరు అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. ఇక చూడండి, మీరు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్‌లో మీరు కరెక్షన్ చేసుకోవడానికి 2 డేస్ అయితే మనకిచ్చారు. 26, 27, 28 ఈ 3 డేస్‌లో మీరేమన్నా నేమ్ కరెక్షన్ అయినా, అప్లికేషన్స్ ఏవన్నా డౌన్‌లోడ్ చేయడం లేదన్నా మిస్టేక్స్ చేసినా గానీ, ఈ కరెక్షన్స్ అనేది 26థ్ రోజు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ రోజు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన డేట్ అనేది 28థ్ రోజు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ చూడండి. 12థ్ నుంచి మనకి 18థ్ మేలో జరుగుతాయి. ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరుగుతాయంటే మనకి మేలో జరుగుతాయి. ఇక ఎప్పుడంటే 12థ్ నుంచి 18థ్ మధ్యలో మనకి జరగడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్. ఇక ఫార్మసీ వాళ్ళకి చూడండి 19థ్, 20 మధ్యలో ఈ 2 డేస్ అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకైతే జరుగుతుంది. ఇక ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మొత్తము కూడా సంబంధించి ప్రిలిమినరీ కీ ఎప్పుడొస్తుందంటే 23 మేలో రావడం అయితే జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఫైనల్ కీ చూడండి 25థ్ రోజు మనకి అందరికి కలిపి ఫైనల్ కీ అయితే వస్తుంది. రిజల్ట్ అనేది మనకి జూన్‌లో రావడం అయితే జరుగుతుంది. జూన్ 1కి రిజల్ట్ అయితే వస్తాయి. ఇక ఎవరైనా మీరు క్వెషన్స్ రాంగ్ ఉంటే వాటికి ఫీ పే చేసి మీరు రాంగ్ అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయితే చేయొచ్చట. ఎవ్రీ క్వెషన్‌కి మనకి రూ. 300 పే చేయాల్సయితే ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇక
కరెక్షన్స్‌కి మీరు ఏవేవి కరెక్షన్ చేసుకోవచ్చు అనేదైతే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ కెనాట్ బి చేంజ్డ్ అనేదైతే ఇచ్చారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎస్ఎస్‌సి మీరు నేమ్ అనేది ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అవే ఇవ్వాలి. నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏదైతే ఉందో అదే యాజ్ అండ్ ఈజ్‌గా అయితే ఇయ్యండి. సైన్ అనేది స్కాన్ చేయాలి. ఫోటో అనేది కూడా స్కాన్ చేయాలి. ఎగ్జామినేషన్ స్కీమ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మీద హాల్ టికెట్ ఇవన్నీ మీకు కరెక్షన్ చేసుకోవడానికి ఇవన్నీ కరెక్షన్ మీరు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయడానికైతే వీలుండదు. ఇక చూడండి మాక్ టెస్ట్‌లయితే ఇక్కడుంటాయి. మనకి ఇక్కడ మాక్ టెస్ట్‌లు క్లిక్ చేయండి. ఇంజినీరింగ్‌కి సంబంధించి ఇంజినీరింగ్ వాళ్ళదైతే రావడం అయితే జరుగుతుంది. బీ ఫార్మసీ వాళ్ళకి బీ ఫార్మసీ వాళ్ళదైతే వస్తాయి. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ చూడండి. దీంట్లో మనకి ఫ్రీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేదైతే చూద్దాము. ఇవన్నీ అయితే మనము ఇంతకు ముందైతే చూడడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ అయితే చూసాం కదా! మీకు ఎగ్జామ్ అనేది మార్నింగ్ 9 నుంచి 12 మధ్యలో జరుగుతుంది. 3 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మీరు ఎలిజిబిలిటీ ఆఫ్ ద రిటన్ ఎగ్జామ్ టెస్ట్ ఎవరు ఎలిజిబిలిటీ అంటే మీరు ఇండియన్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి లోకల్ అండ్ నాన్ లోకల్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ లోకల్, non-local candidates will be as per as guidelines issued by the గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారము మీరు లోకల్, నాన్ లోకల్ అనేది సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏపీకి సంబంధించింది కాబట్టి మీరు 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఎక్కడైతే చదువుతారో 4 ఇయర్స్ వాళ్ళు లోకల్ అవుతారు కాబట్టి ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీరు లోకల్ అయితే అవుతారు. నాన్ లోకల్ వాళ్ళకి మనకి 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి, ఇక ఏపీ వాళ్ళు ఏపీలోనే రాసుకోండి. ఒక తెలంగాణలో వాళ్ళు రాయాలంటే గిన మీకు 5% ఉంటుంది. ఇదనేది మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ గూడా మీరు చూడండి. నోటిఫికేషన్‌లో మనకి జీవో గూడా ఇచ్చారు. ఆ జీవోని మీరు క్లియర్‌గా చదువుకుంటే మీ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే తెలుస్తాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూడండి 200 మార్క్స్‌కైతే ఉంటుంది. 200 అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్స్ అయితే ఉంటాయి. ఇంజినీరింగ్‌కి సంబంధించి మ్యాథ్స్‌లోని 50, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మిగతా బీ ఫార్మసీ వాళ్ళు చూడండి. ఫార్మసీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని బిట్స్ వస్తాయి అనేదైతే ఇచ్చారు. క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ ఆఫ్ ది qualifying presentation marks are for obtain the rank in the AP set 2026 25% of the aggregate marks in the 4 subjects. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 25% అయితే మినిమమ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఈ 200 మార్క్స్‌కి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకనేది మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేటివి ఏమీ లేవు. ర్యాంక్ అయితే వస్తుంది. మీరు మిగతా కేటగిరీలకు సంబంధించిన వారు ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగతా ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళకి సంబంధించి మినిమమ్ 200లో మనకి 25% మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. ఇక ర్యాంక్ చూడండి. మనకి ర్యాంక్ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఫస్ట్ మీకు సేమ్ మార్క్స్ వస్తే ఫస్ట్ మ్యాథ్స్‌లో ఉన్న మార్క్స్‌ని అయితే కౌంట్ అయితే చేస్తారు. తరువాత ఫిజిక్స్‌లో, తర్వాత కెమిస్ట్రీలో అయితే చూడడం అయితే జరుగుతుంది. ఈ ఫార్మసీ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్‌లైన్
అప్లికేషన్. ఇప్పుడు మీరు ఈ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. వెళ్తే మీరు ఆన్‌లైన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది మీకు 5 స్టెప్స్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేది. ఫస్ట్ ఫీజ్ పే చేయాలి. తర్వాత పే చేసిన తర్వాత మీకు జనరల్ నంబర్ అయితే వస్తుందో ఆ నంబర్ ఎంట్రీ చేసి తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడము, తర్వాత అప్లికేషన్ ప్రింట్ ఔట్ తీసుకోవడం అనేది 5 స్టెప్స్‌లో జరుగుతుంది మీకు. ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ ఏవేవి చూస్తున్నారనేది చూడండి. ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోనైతే మీరు చూస్తారు. దాంట్లో ఉన్న ప్రకారమే మీరు అప్లై అయితే చేయండి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అనేది మీ సేవా నుంచయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. ఇక్కడ మీ సేవాలో ఇచ్చినటువంటి జనరల్ నంబర్‌నైతే ఎంటర్ చేయాలి. ఇక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అయితే తీసుకోండి. అది కూడా మీకు ఎలా ఉండాలంటే జేపీజీ ఫైల్‌లో ఉండాలి. 50 కేబీ సైజ్‌లో ఉండాలి. ఇక సైన్ కూడా చూడండి. సిగ్నేచర్ కూడా మనకి బ్లాక్ పెన్‌తో పెట్టండి వైట్ పేపర్ మీద. ఇది కూడా సైన్ అనేది 30 కేబీ సైజ్‌లో ఉండాల్సయితే ఉంటుంది. మీరు రేషన్ కార్డు అండ్ ఇక మళ్ళీ ఆధార్ కార్డ్ కూడా మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సయితే ఉంటుంది స్కాన్ చేసి. అందుకనే ఆధార్ కార్డ్‌ని, రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్‌ని కూడా మీరు అప్‌లోడ్ అయితే చేయండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ క్యాస్ట్‌కి సంబంధించి మీ సేవలో అప్లై చేసినటువంటి జనరల్ నంబరు ప్లస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకుంటుంది కదా! వాళ్ళకి కూడా కంపల్సరీగా మీరు ఈ సర్టిఫికేట్స్ ఎంటర్ చేస్తేనే మీకు మీ కేటగిరీలో మీకు ర్యాంక్ రావడం జరుగుతుంది. హ్మ్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు ఈ నంబర్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు తీసుకున్న సర్టిఫికేట్స్‌ని తీసుకోండి. దాన్ని ఎంటర్ అయితే చేయండి. ఇక ఆధార్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీ అనేది ఇచ్చారు. ఫీజు స్ట్రక్చర్ చూడండి. ఫీజ్ అనేది మనకి ఆన్‌లైన్ సర్వీసు పేమెంట్ ఇక్కడ మనకి అందరికీ కలిపి 800 రూపీస్ అయితే ఉంటుంది. ఓసీ స్టూడెంట్స్‌కి 800 రూపీస్. ఇక 750 రూపీస్ బీసీ స్టూడెంట్స్‌కి ఏమో 750 రూపీస్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 700 రూపీస్ అయితే మీరు ఫీ ఉంది. 800 రూపీస్ ఏమో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 750, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 700 రూపీస్ అయితే మీరు ఫీజయితే పే చేసి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి అగ్రికల్చర్‌కి సంబంధించిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్‌లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేదైతే ఇచ్చారు చూడండి. బీఫార్మసీ బయోటెక్నాలజీ చేయాల్సిన వాళ్ళు బయోటెక్నాలజీ, బీఫార్మసీ, కెమికల్ ఇంజినీరింగ్ ఈ విధంగా ఇచ్చారు. కెమికల్ టెక్నాలజీ ఏ సబ్జెక్ట్స్ మీరు ఇంటర్మీడియేట్‌లో చదివారో దేనికి ఎలిజిబుల్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మెకానికల్ ఇంజినీరింగ్ సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీరు 2 అవర్స్ బిఫోర్‌గే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది చూడండి మనకి 9 ఏఎం టు 12 ఆఫ్టర్‌నూన్ 12 వరకైతే ఎగ్జామ్ ఉంటుంది. మొత్తము ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 3 అవర్స్. మీకు 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అనేది 2:00 నుంచి 5:00 వరకు ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అయితే జరుగుతుంది. 2 షిఫ్ట్‌లలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి మనకివ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు త్వరగా అప్లై చేసుకుంటే మీకు త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు దగ్గరలో దొరుకుతుంది. లేట్‌గా అప్లై చేస్తే మీకు సెంటర్ దూరం పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 9:00 అంటే మీరు 7:30కి అనేది అక్కడ ఉండాలి. ఇక 12:30కి మీరు ఎగ్జామ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వాళ్ళు 12:30కి మీరక్కడైతే ఉండాలి. ఒక 2 అవర్స్ బిఫోరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే వెళ్ళమని అయితే చెప్తున్నారు. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళాల్సింది ఐడీ ప్రూఫ్ ఒకటైతే తీసుకొని వెళ్ళాల్సి ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ షల్ క్యారీ టు ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్
బాల్ పెన్ అయితే తీసుకొనెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకొనెళ్ళాలి. ఒకటి ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్ అనేది మీకు ఆధార్ కార్డ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. రేష్ ఆహ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలలో ఏదైనా మీరు ఒకటైతే ఐడీ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇవి మస్ట్. ఈ 3 అనేది ఒక పేపర్ మీకు రఫ్ పేపర్ అనేది వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక ఇంతటితోటి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవి మనకి ఇయ్యడం అయితే జరిగింది. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా! మీరు మాక్ టెస్ట్‌లు రాయాలంటే ఇక్కడ మాక్ టెస్ట్‌లు అయితే రాసుకోండి. సిలబస్ చూడండి మనకి. ఇక్కడ సిలబస్ దగ్గరికి వెళ్తే ఇంజినీరింగ్‌కి సంబంధించిన వాళ్ళకి ఇంజినీరింగ్ సిలబస్ ఇక్కడ. మ్యాథ్స్ సిలబస్ అనేది ఏ ఏమేమి ఉందనేదైతే చూడండి. మ్యాథ్స్ సిలబస్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి హాల్ టికెట్ ఇంటర్మీడియేట్ వాళ్ళైతే ఇది అప్‌లోడ్ అయితే చేసుకోవాలి. ఇక హాల్ టికెట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవైతే తీసుకొని ఎళ్ళాల్సయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్‌లో మీకు మార్క్స్ ఏ విధంగా ఇస్తారు? మ్యాథ్స్‌లో ఎన్ని మార్క్స్‌కిస్తారు? సైన్స్ ఎన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్‌కిస్తారు అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ టైమ్ అనేది 3 అవర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 అవర్స్. ఇక మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్‌లో మనకి మొత్తం టోటల్ పేపర్ అనేది 160 క్వెషన్స్. మనకి 160 క్వెషన్స్ అయితే ఉంటాయి. మొత్తం ఎగ్జామినేషన్ 160 క్వెషన్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్ నుంచి మనకి 80 బిట్స్ అయితే వస్తాయి. ఇక 40 బిట్స్ ఏమో ఫిజిక్స్ నుంచి, 40 బిట్స్ ఏమో కెమిస్ట్రీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఇంజినీరింగ్‌కి సంబంధించిన వాళ్ళకి. ఫార్మసీ వాళ్ళకేమో 80 క్వెషన్స్ అయితే ఉంటాయి. 80లో బయో సైన్స్ 40, జువాలజీ 40 క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు చూడండి దీన్ని మొత్తం మనకి 160 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ 160 క్వెషన్స్‌కి మ్యాథ్స్‌లోనేమో 60 క్వెషన్స్ అయితే వస్తాయి. 40 క్వెషన్స్ ఫిజిక్స్ నుంచి, 40 క్వెషన్స్ కెమిస్ట్రీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి దేంట్లో ఎంసెట్‌లో ఎక్కువగా మ్యాథ్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈ రెండిటి ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే ఎక్కువగా మనకి మ్యాథ్స్‌లో 80% అయితే మనకి క్వెషన్స్ అయితే దీంట్లో రావడం అయితే జరుగుతుంది. మిగతా 40 నేమో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే వస్తుంది. మీరు ఎక్కువగా మ్యాథ్స్ మీద ఫోకస్ అయితే చేయండి. ఫోకస్ చేస్తే మ్యాథ్స్‌లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇక మనకి 25% అనేది ఇంటర్ మార్క్స్ ఉంటాయి కదా! మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో చదివిన వాళ్ళ మార్క్స్ అనేది 25% అనేది మనకి యాడ్ అయితే చేస్తారు. ఇంటర్‌లో తెలుగు, ఇంగ్లీష్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 2 ఇయర్స్ వచ్చిన మార్క్స్‌ని మీకు 20% వెయిటేజ్‌ని ఈ 160 మార్క్స్‌లో యాడ్ చేసి మీకు ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇన్‌స్ట్రక్షన్ అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది కదా! ఎగ్జామ్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడే మీకు అడగడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ ఫీ పే చేయండి. తర్వాత పేమెంట్ స్టేటస్ అయితే వస్తుంది. తర్వాత తర్వాత అప్లికేషన్ స్టేటస్ చూసుకొని, తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. ఇక చూడండి చాలామంది సిబిఐటీ ప్యాటర్న్‌లో మీకు ఉన్న డౌట్స్‌కి, క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. మీకున్న ఏవైనా డౌట్స్ ఉంటే దీనిలో మీరు చూసుకొని ఆన్సర్ అయితే దీన్నైతే పొందొచ్చు. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఇవి కాకుండా మీకొచ్చిన డౌట్స్‌కి ఇక్కడ ఆన్సర్స్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఈ డౌట్స్ కాకుండా ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నెంబరు ఆన్‌లైన్ నెంబర్ అయితే ఉంటుంది. హెల్ప్ లైన్ నంబర్స్‌కైతే మీరు కాల్ అయితే చేయండి.
హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ సైట్‌లో అయితే ఇయ్యడం అయితే జరుగుతుంది. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవి. మీకేదైనా డౌట్ ఉంటే గిన ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎవరైనా సిలబస్ కావాలి అంటే గిన ఇంజినీరింగ్‌కి సంబంధించిన, ఎంసెట్‌కి సంబంధించిన, బీఫార్మసీకి సంబంధించిన, అగ్రికల్చర్‌కి సంబంధించిన సిలబస్ కావాలంటే చెప్పండి. ఈ సిలబస్ కూడా మేము అప్‌లోడ్ అయితే చేస్తాము. ఈ సిలబస్‌ని బట్టి మీరు చదివారనుకోండి మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ మళ్ళీ కూడా ఇంకో సెషన్ అయితే జరగబోతది కదా! అప్పటిలోపు మీరు ఎంసెట్ కూడా రాయండి. దాంట్లో సీట్ వచ్చినా, రాకపోయినా ఎంసెట్ అనేది మీరు రాయండి. దాంట్లో సీట్ వచ్చినా గానీ మీరు ఎంసెట్ అయితే రాయండి. రాస్తే మీకు ఒకవేళ మీకు అక్కడ రాకపోయినా గానీ ఎంసెట్ వచ్చిందనుకోండి, ఇక్కడైనా మంచి కాలేజ్‌లో మీకు జాయిన్ అయితే అవ్వచ్చు. చాలామంది మాకు జేఈఈ మెయిన్స్ వస్తది. ఎంసెట్ ఎందుకు మేము రాయమని చాలామంది మిస్ చేసుకుంటారు. దాంట్లో సీట్ రాకుండా 1 ఇయర్ వేస్ట్ అయిన వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికైతే అప్లై అయితే చేయండి. జేఈఈ మెయిన్స్‌కి అప్లై చేయండి. ఎంసెట్‌కి అప్లై చేయండి. రెండిటికి అప్లై అయితే చేయండి. ఎగ్జామ్ అయితే రాయండి. మీకు ర్యాంక్ అనేది మంచిగా మీరు దేంట్లో కావాలంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఇది పోయిన అవకాశం మళ్ళీ రాదు. అందుకని ముందే మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దగ్గరగా వస్తది. లేట్ అప్లై చేశారనుకో లేట్ ఎగ్జామ్ అనేది లేట్ అయిపోతుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అన్ని డిస్ట్రిక్ట్‌లలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి హైదరాబాద్‌లో గూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది. మీరు చూడండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకన్నీ తెలుస్తది. ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఆప్షన్స్ ఉంటాయి కదా! పెట్టుకోవడానికి. దాన్ని బట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకోండి. స్టార్ట్ అయింది కాబట్టి మీరు త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. లేట్ ఫీజ్ కట్టి అప్లై చేయడం కంటే ముందే అప్లై అయితే చేసుకుంటే అయిపోతుంది. మార్చ్ 7 వరకు లేట్ ఫీ లేకుండా ఉంది. మార్చ్ 7 లోపైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయండి. ఇంతవరకైతే వీడియోనైతే చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇది ఎవరెవరికి యూజ్‌ఫుల్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.